నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు చెప్పండి, అన్నదమ్ముల రిలేషన్ని మనం జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకోగలమంటారా? చక్కటి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెలు అనే దానికి భాతృస్థానం అంటారు. లగ్నాతు 3వ స్థానం అంట, విక్రమ స్థానం అంట, 2వది భాతృస్థానం అంటాం. మన అన్నదమ్ములతో మనం ఏ విధంగా ఉంటాము, అక్కచెల్లెలతో ఏ విధంగా ఉంటాం, వాళ్ళ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, మనం వాళ్ళకి ఇచ్చే లాభం ఏమిటి, వాళ్ళకి మనకు మధ్య ఉన్న అన్యోన్యత ఏ విధంగా ఉంటుంది, రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే మన భాతృస్థానం చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి అది పాపగ్రహమా, మంచి గ్రహమా, లేకపోతే ఎటువంటి గ్రహం ఉంది, ఆ గ్రహం మీద ఎటువంటి గ్రహ దృష్టి ఉంది, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టినప్పుడు ఏంటంటే ఈ భాతృస్థానం యొక్క ప్రభావం బట్టి అక్కడ ఒక శుభగ్రహం యొక్క దృష్టి కానీ ఉన్న శుభగ్రహం కూర్చున్న చక్కటి రిలేషన్ అన్నదమ్ములకు చెల్లెల్లో ఒక మంచి అన్యోన్యత ఉండడము, తర్వాత ముందు కాలంలో వాళ్ళ యొక్క ఆస్తి వ్యవహారాలు ఏమి సమస్య వచ్చినా కూడా చాలా చక్కగా పరిష్కారం చేసుకోవడము, తర్వాత రిలేషన్ అనమాట ఏ గుడ్ ఫ్యామిలీ లాగా ఉండడానికి అవకాశం అనేది ఈ భాతృస్థానం అనేది ఇంటి పెద్ద కుమారుడు యొక్క జాతకంలో 3వ స్థానం చూసినప్పుడు మనకు తెలుసు. అలాగే పెద్ద అమ్మాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఆ యొక్క జాతకంలో 3వ స్థానం చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. అది తెలుసు ఒకవేళ కానీ బలహీన స్థితిలో ఉన్నది అనుకున్నప్పుడు ఆ 3వ స్థానానికి సంబంధించిన రాష్ట్రాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి దానికి సంబంధించిన కొన్ని ప్రక్రియలు చేసుకుంటూ వెళ్తే ఆ రిలేషన్ కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండడానికి అవుతుందన్నమాట. ఎవరైనా మన అందరి ముందు మన గొడవ అయిందనుకోండి, మనం వెంటనే మన జాతకంలో 3వ స్థానం చూసుకోవాలి. చూసుకుని ఆ స్థానంలో ఏ గ్రహాలనే చూసుకోవాలి, ట్రాన్సిట్లో చూసుకుని అయ్యి బాబు ఈ గ్రహం రావడం వల్ల మనకి ఇలాగ నాకు నా తమ్ముడికి ఇబ్బంది కలిగిందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ గ్రహానికి సంబంధించిన శాంతం లేకపోతే గ్రహానికి సంబంధించిన మంత్రం ఏదో చదువుకుంటే ఆ రిలేషన్ అనేది ఎక్కడ స్పాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం జ్యోతిష్యుల ద్వారా మన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మన జీవితం ఏమిటి తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా చేసుకుంటూ ముందుగా వెళ్ళగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి శివనాథ్ కుమార్ గారు. శివనాథ్ కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు సార్ వరుణ్ కుమార్. వరుణ్ కుమార్, ఓకేనండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 జనవరి 1993. ఏంటండి? 1 జనవరి 1993. జనవరి 1 1993. 1993 ఉదయం 10 గంటల 12 నిమిషాలు మేడం. 10 గంటల 12 నిమిషాలు. ప్లేస్ అండి? ప్లేస్ అండి? హైదరాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సార్ మా బాబు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, చదువు ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అని. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారండి బాబు? బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. చూస్తున్నా సార్, నాది ఇవాళ కలిసింది. రోజు మీకు నమస్కారం పెట్టుకుంటారు టీవీలో. మన సంకల్ప సిద్ధిరస్తు. చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్? మా బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండు, ఎట్లా ఉంటది మా బాబు పరిస్థితి ఏంటి అని. నాది కూడా అసలు ఏం బాగుంటలేదు సార్, అసలు అడుగుదామని. సరే అండి, మీ బాబుది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే కుంభలగ్నం ఉంది. లగ్నంలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ భాగ్యాధిపతి, ఇక్కడ మీ అబ్బాయి చదువు కానీ మీ యొక్క జాతకం కానీ తెలుసుకోవాలంటే ఇక్కడ భాగ్యాధిపతి 9వ స్థానం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలన్నమాట. భాగ్యాధిపతి ఇక్కడ ఎవరంటే శుక్రుడై ఉన్నాడు. ఈ శుక్రుడు అనేవాడు లగ్నంలోనే కూర్చొని ఉన్నాడు అనమాట. అంచేది ఇక్కడ ఏంటవుతుందంటే ప్రస్తుతానికి కేతు మహాదశ నడుస్తుంది కాబట్టి అందులో కూడా భక్తిలో చూసుకుంటే గురువు యొక్క ప్రభావం కనబడుతుంది అనమాట. 2013 అక్టోబర్ తర్వాత చదువులో మంచి స్థాయికి అందులో కూడా డెవలప్మెంట్స్ కనబడే అవకాశం ఉంది. 2015 నవంబర్ తర్వాత అంటే 2016 నుండి లైఫ్ సెటిల్మెంట్స్ చాలా బాగుంటాయి మీ అబ్బాయికి. అదేవిధంగా మీ జాతకంలో కూడా ఇక్కడ భాగ్యస్థానం లగ్నంగా పెట్టుకున్నప్పుడు అంటే ధనస్థానంలో ఉన్న రాహు యొక్క పీడనం వలన మీ ధన కుటుంబ వాక్స్థానంలో చాలా కష్టపడితే కానీ సంసారం నడవట్లే అన్న విధంగా మీ జాతకం ఉంది. అంచేది ఇక్కడ రాహు యొక్క పీడనం ఎక్కువ ఉంది కాబట్టి రాహు గ్రహానికి ప్రత్యేక జప హోమాలు చేయించి, రాహు అంటే ఇక్కడ గాయత్రి అమ్మవారు అని చెప్తుంటామన్నమాట మనము. అంచేది గాయత్రి అమ్మవారి యొక్క జపము ఒకసారి చేయించి అదేవిధంగా హోమం కూడా చేయించడం ప్రయత్నించండి. డెఫినెట్గా మంచి ఫలితాలు మీకు కూడా ఉంటాయి. అయితే మీ అబ్బాయి విషయంలోకి వచ్చినప్పుడు మాత్రము ఒక బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నం పెట్టించండి. దానివల్ల కొంచెం మేధస్సు అద్భుతంగా పనిచేయడము, సక్సెస్ అవ్వడం చదువుల్లోని, అదేవిధంగా ఉద్యోగ వ్యవహారాల్లో కూడా మంచి సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ కాల్ తణుకు నుంచి సత్యనారాయణ గారు ఉన్నారండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు. అయ్యా నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా కోడల గురించి తెలుసుకుందామని చెప్పి. ఓకే, మీ కోడల పేరు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 30/10/1992 అండి. 31/10/10
1992 అండి. 92. టైం చెప్పండి. రాత్రి 1:30 కానీ తెల్లవారుజామున 1:30 తెల్లవారితే 31 అండి. తెల్లవారితే శనివారం అండి సార్. తెల్లవారితే 31 30 తెల్లవారితే 31 అండి. 31. సరే. ప్లేస్ అండి? ప్లేస్ రేలింగ్ అండి, తణుకు యశ్వదారు తణుకు. రేలంగి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్ల పుట్టిందండి, మగపిల్లడు పుట్టాలని కోరుకుంటున్నాం. అదే సంగతి. పూర్వాషాఢ నక్షత్రం అయిందండి. పూర్వాషాఢ నక్షత్రం ఇక్కడ ధనుర్రాశి అయింది అమ్మాయిది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ సింహలగ్నం అయిందండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం జాతకరీత్యా చూసినప్పుడు అంటే 2009 నుండి రవి మహర్దశ నడుస్తోంది. రవి మహర్దశలో కూడా అంతర్దశ ప్రస్తుతానికి బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అయితే ఇవన్నీ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు యొక్క జాతకాలు చూసి చెప్పడం జరుగుతుందండి, ఆడపిల్ల మగపిల్ల అనేది. అంచేత ఒక జాతకం బట్టి చెప్పడానికి అవకాశం లేదు. ఎలాగ మా ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం కాబట్టి కాంటాక్ట్ చేయండి పర్సనల్గా, అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. జాతకంలో అయితే సంతాన యోగం మాత్రం మళ్ళీ 2014 జూలై తర్వాత కనబడుతుంది సంపూర్ణంగా. సో అక్కడ బాగా కనబడుతుంది. ఏదైనప్పటికీ మీ అబ్బాయి జాతకం కూడా చూసి చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఈ అమ్మాయి చేయవలసిన పని ఏంటంటే కెంపు అని ఒక రత్నం పెట్టుకోండి. ఈ రత్నం లగ్నానికి అధిపతి రవి కాబట్టి రవి సంబంధించిన కెంపు రత్నం పెట్టుకున్నప్పుడు అది ప్లానెట్స్లో ఏంటంటే 9 గ్రహాలలోని ఫిమేలు మేలు అంటే ఆడ గ్రహాలు అంటారు, మగవాళ్ళ గ్రహాలు అంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు అంటే రవి గురుడు అన్నవాడు మేల్ ప్లానెట్స్ కింద చెప్తామట, శుక్రుడు అన్నవాడు ఫిమేల్ ప్లానెట్స్ అని చెప్తుంటామట. అంచేత రవికి సంబంధించి కెంపును ఒక రత్నం పెట్టుకుని నిత్యం సూర్య ఆరాధన చేయమని చెప్పండి. దీని ప్రభావం కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారండి చిత్తూరు నుంచి చరణ్ కుమార్ గారు. చరణ్ కుమార్ గారు నమస్తే అండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. చరణ్ కుమార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చరణ్ కుమార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 11, 78 మేడం. మార్చి 11, 1978. టైం చెప్పండి. 7:45 PM మేడం. సాయంత్రం 7:45. ఎక్కడ పుట్టారండి? చిత్తూరు మేడం. చిత్తూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం. ఓకేనండి, మీ గురువు గారు చెప్తారు. అయ్యా మీది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు సుమారుగా మీ జాతకంలోని కన్యా లగ్నం, లగ్నంలో రాహు యొక్క ప్రభావం కనబడుతోందండి. కుజుడి యొక్క దోషం లేనప్పటికీ కుజుడికి విశేషమైన దృష్టి మాత్రం లగ్నం మీద పడడం అనేది కొంతవరకు దోషంగా మీకు చూపిస్తుంది. లగ్నంలో రాహు ఉండడం, ఆ రాహు మీద కుజుడు దృష్టి పడడం, ఇవన్నీ కొంచెం వైవాహిక జీవితానికి ఇబ్బంది. తర్వాత ఇక్కడ శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కొంచెం బలహీన స్థితిలో కనబడుతున్నాడు రవితోని. ఇవన్నీ కొన్ని కారణాలండి. అయితే ప్రస్తుతానికి రవి మహర్దశ నడుస్తుంది. అందులో కూడా భుక్తి మనం చూసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా శుక్రుడు యొక్క ప్రభావం అనేది ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చంద్రమహాదశ మొదలవుతుంది. 10 నెలల లోపల వివాహం జరిగే అవకాశం ఉందండి. 10 నెలలు అనేసరికి ఇక్కడ 2014 మార్చి లోపల వివాహం జరిగే అవకాశం ఉంది. మీకున్న దోషం వల్ల ఏంటంటే కుజుడికి ప్రత్యేకమైన పూజ చేసుకోవడం అవసరం పడుతుందండి. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, పాలతో అభిషేకం నిత్యం చేసుకోవడం, అష్టోత్తరం ప్రతి నిత్యం చదువుకోవడం. ఏమండి చెప్పండి. హలో. సో ఆ విధంగా చేయడం చాలా అవసరం ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీ కొంతవరకు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నం పెట్టుకోండి. నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండి ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు చేయడం వల్ల 2014 మార్చి లోపల వివాహానికి అనుకూలత కనబడుతుంది చెప్తామండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ ఉందండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సాయిశ్రీ గారు. సాయిశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 14/5/1992. టైం చెప్పండి. టైం నైట్ 11:30 PM. 11:30 PM. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారండి? తణుకు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా విద్య మరియు ఉద్యోగం, వివాహం. ఓకేనండి, మీ గురువు గారు చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నామా నువ్వు? నేను ఫస్ట్ MCA చేస్తున్నాను. సరే, మీది ఇక్కడ స్వాతి నక్షత్రం అయిందమ్మా, తులారాశి అయింది. లగ్నం కూడా చక్కగా మకర లగ్నం అయింది. ముందు విద్య గురించి అడిగాము. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నది, భాగ్యాధిపతి శుక్రుడై ఉన్నాడు, భాగ్యాధిపతి బుధుడై ఉన్నాడు. కానీ ఇక్కడ భాగ్యాధిపతి అయిన బుధుడు కొంచెం బలహీన స్థితిలో చతుర్థంలోని మేషరాశిలో ఉన్నారమ్మా. దానివల్ల కొంచెం విద్య అనేది ఎంతవరకు వచ్చిందో అంతే తప్ప ఫర్దర్ పీజీలు కానీ ఫారెన్ స్టడీస్ కానీ ఇవేమి ఉండే అవకాశం ఇక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతానికి గురు మహర్దశ నడుస్తుంది. అందులో కూడా భుక్తి అనేది శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక వివాహ విషయానికి వచ్చినప్పుడు మాత్రం 2015 జనవరి లోపల అయ్యే అవకాశం అయితే కనబడుతుందమ్మా. ఇక ఉద్యోగ వ్యవహారాలు కూడా మీకు ఏంటంటే
తాత్కాలిక ఉద్యోగం చేసుకోవడం అయిన తర్వాత కంటిన్యూస్గా ఏదో ఒక జాబ్లో ఉండేది అవకాశం లేదు. వివాహం తొందరగా జరుగుతుంది. వివాహం అనంతరం ఉద్యోగం అనేది చాలా తక్కువగానే కనబడుతుంది చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము లగ్నంలో శని అనే ప్రతి పని కూడా మీకు జాప్యం చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అమ్మవారి అనుసరించి చండీ కానీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కానీ నిత్య ఆరాధన చేసుకోవడం అంటే ఉన్న చదువు కంప్లీట్ చేసుకుని వివాహానికి అనుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుందని చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/86. 10/5/1986. టైం చెప్పండి భాస్కర్ గారు. 6 to 8 o'clock. మార్నింగ్ ఈవినింగ్ అండి? ఈవినింగ్. ఈవినింగ్ 6 to 8 మధ్యలో. ఎక్కడ పుట్టారండి? అనంతపూర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ ప్రపోజల్స్ అండ్ కెరీర్ గురించి అండి. కెరీర్ అండ్ పెళ్లి గురించి అండి. ఓకేనండి, మీ గురువు గారు చెప్తారు. ఏమి ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం కూడా తులా లగ్నం ఉంది. మీరు చెప్పిన సమయానుసారం చూస్తే తులా లగ్నం, లగ్నంలో కేతు యొక్క ప్రభావం పడుతుంది. ఈ చంచలత్వం అనే ఆలోచనతో మీ స్థిరమైన నిర్ణయం తీసుకోలేక మీ జీవితంలో మీరే ఇబ్బంది పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. మీ సమస్య పరిష్కారం అనేది మీరే, మీ సమస్య వస్తుంది కూడా మీ మూలాన వస్తుంది తప్ప ఎవరో మూడో వ్యక్తి ద్వారా జరిగే పని కాదు. ఇక్కడ ఇది లగ్నంలో ఉన్న కేతు యొక్క ప్రభావం విపరీతంగా కనబడుతుంది. అయితే ఇక్కడ ధనస్థానంలో కూడా శని కనబడటం, ఈ లగ్నంలో కేతు ధనస్థానం శని ఇవి రెండు కొంచెం మారి ఉంటే బాగుండేవి, ఇటుగాను. కానీ ఏంటంటే పరివర్తనం అలా ఉండడం వల్ల కొంతవరకు అది నష్టం చూపిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. లైఫ్ సెటిల్మెంటే కాదు, మ్యారేజ్ లైఫ్లో కూడా వివాహ సంబంధించిన స్థితిలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాహుమార్ దశలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి ఈ శుక్రుడు లగ్నాధిపతి అయి ఉండడం వల్ల కొంత డెవలప్మెంట్ ఇచ్చినప్పటికీ సెటిల్మెంట్స్ మాత్రం మీకు 2014 ఫిబ్రవరి తర్వాత చేసే అవకాశం ఉంది. మీరు ఇక్కడ బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. దీని ప్రభావం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. దీని ప్రభావం మంచి సక్సెస్ వస్తుందని చెప్పగలుగుతాను. గురుగారు నెక్స్ట్ కాల్ ఉన్నారండి కడప నుంచి శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు నమస్తే అండి. హలో శ్రీనివాసులు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 21. ఓకే. 1965. 65. టైం చెప్పండి శ్రీనివాస్ గారు. టైం పొద్దున 6 గంటలకు. ఉదయం 6 గంటలకు. ఎక్కడ పుట్టారండి? ఉదయగిరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాసులు గారు? ఈ ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకున్నా మేడం. ఓకేనండి, మీ గురువు గారు చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? మేము నాకు మునక ప్రాంతం గురించి ఉద్యోగం కోసం కావాలని చూస్తాను. ఏమి ఇది ఇక్కడ పూర్వభాద నక్షత్రం అయిందండి, కుంభరాశి అయింది, లగ్నం కూడా మిథున లగ్నం అయింది. లగ్నంలో రవి శుక్ర బుధుడు యొక్క ప్రభావం బాగా కనబడుతోందండి. ప్రస్తుత దశాంత దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు అంటే 97 నుండి బుధుడు యొక్క మహాదశ, అందులో దశాఛేదనం అని ఒక దశ అంతం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ 2014 సెప్టెంబర్ వరకు ఉంది. ఇప్పుడు చిన్న ఉద్యోగాలు అయితే వస్తాయి కానీ పర్మనెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే లేదండి. అంచేత ఆ ఉద్యోగ ప్రయత్నంలో మీకు ఆగస్టు 18 తర్వాత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు కూడా ఏం చేయవలసిన అంటే క్యాట్సే అంటారు, అంటే వైడూర్యం అంటారు ఇంగ్లీష్లోని క్యాట్సే, తెలుగులో వైడూర్యం అంటారు. ఈ వైడూర్యం అనే రత్నాన్ని కనీసం ఒక 2.5 క్యారెట్స్ వరకైనా చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది కమ్యూనికేట్ చేస్తారు బట్ మీ యొక్క సమస్య కమ్యూనికేట్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లోని సక్సెస్ఫుల్ అవ్వడానికి సంపూర్ణ బలం ఇస్తుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తూ గణపతి ఆరాధన నిత్యము చేయడం ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని, లక్ష్మీ గణపతి కానీ, మహాగణపతి కానీ, క్షిప్రప్రసాద్ గణపతి మంత్రం కానీ, ఏదైనా ఒక మంత్రాన్ని కానీ చదువుతూ నిత్యము ఒక అనుష్ఠాన విధంగా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ రెండింటి ప్రభావం వల్ల మీకు డెఫినెట్గా ఉద్యోగం అనేది ఆగస్టు 18 తర్వాత కలుగుతుందని చెప్పగలుగుతామండి. గురుగారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి కడప నుంచి పద్మావతి గారు. పద్మావతి గారు నమస్తే అండి. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పేరు చెప్పండి. శ్రీరత్నం అండి. శ్రీరత్నం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4/90 అండి. 4/4/1990. టైం చెప్పండి అమ్మా. బుధవారం మధ్యాహ్నం 1:30 కానీ శ్రీరామనవమి అండి ఆ రోజు. 92 90 అమ్మా? 90 అండి. మధ్యాహ్నం 1:30 1:00 చిల్లరకండి, 1:30 ప్లేస్ అమ్మా, ఎక్కడ పుట్టారు? అత్తిలండి. అత్తిలి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప పెళ్లి విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయండి, మ్యారేజ్ కుదరట్లేదండి. ఓకేనండి, మీ గురువు గారు చెప్తారు.
మీ అమ్మాయిది ఇక్కడ పుష్యమి నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది, లగ్నం కూడా కర్కాటక లగ్నం అయింది, లగ్నంలో చంద్రకేతుల ప్రభావం కనబడుతుంది. అయితే ఇక్కడ కుజుడు సప్తమంలో దోషిగా కనబడుతున్నాడమ్మా. సప్తమ స్థానంలో ఉట్టి కుజుడు ఉంటే అది ఉచ్చస్థితి కాబట్టి అద్భుతంగా స్థిరాస్తులు పెరుగుతాయి. కానీ కుజుడితో పాటు శని రాహువులు ఇద్దరు కలిసి ఉండడము, ఈ శని కుజుల కలయిక వైపరీత్యం వైపరీత్యం అంటాం. వివాహ అనంతరం కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని పరిష్కార మార్గం అనేది కొన్ని ప్రక్రియలు చేయవలసి వస్తున్నాము, అంత సంబంధించిన ప్రక్రియలు. ఆ తర్వాత లగ్నానికి ఖచ్చితంగా ఇక్కడ కనకపుష్య రాగము, కెంపు ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి. గురుడు యొక్క శుభదృష్టి పడితేనే కానీ ఆయన సప్తమ స్థానంలో ఉన్న కుజుడు యొక్క దోషం కొంత నివారణ జరిగే అవకాశం ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే సప్తమ భావము అంటే భర్త స్థానం, ఆ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో దోషిగా ఉన్నాడనమాట. లగ్నాన్ని స్వయంగా చూస్తున్నాడు, లగ్నం అంటే తనుభావాన్ని చూస్తాడనమాట. ఇక్కడ ఏం చేయాలంటే ఆ కుజుడు యొక్క తీవ్రతను తగ్గించడానికి గురుబలం పెంచవలసి వస్తుంది. చూడండి, బాగా వేడి నీళ్ళు ఉన్నాయి ఇంట్లో, స్నానం చేయాలనుకుంటాం, వేడికిపోతే మనం ఏం చేస్తాం, బాగా చల్లగా ఉన్న నీళ్ళు వేస్తే ఆ న్యూట్రల్లోకి వస్తారు, మనకు కావాల్సిన గోరువెచ్చని నీరు వస్తున్నప్పుడు చక్కగా స్నానం చేస్తాం, హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా కుజుడు యొక్క తీవ్రత విపరీతంగా సప్తమ భావన ఉంది కాబట్టి శని రాహులతో కలిసి ఇది కంట్రోల్ చేయాలంటే గురువు యొక్క శుభదృష్టి పడితే కానీ కాదనమాట. కారణం ఏమిటంటే గురు కుజులు కలిస్తే గురుమంగళ యోగం అంటుమాట. అంటే ఒక దోషం ఒక యోగం కింద మారుతున్నట్టు. అంటే ఎంత గురుమంత్ర సాధన చేసుకోగలిగితే కనకపుష్యరాగం పెట్టుకుని అంతా ఈ దోష నివారణతో జరుగుతుందన్నమాట. నిత్యము లైఫ్ లాంగ్ ఉండవలసి పడుతుంది. అంటే ఆ విధంగా చేయండి. ప్రస్తుతానికి కేతు మహాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో చంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి సుమారుగా మీకు ఈ వివాహం అన్నది ఇంకా ఆల్మోస్ట్ కొంచెం డిలే అయితే కనబడుతోంది. 2014 డిసెంబర్ వరకు కనబడుతోంది. మీరు అప్పుడు ఆ ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. 2014 డిసెంబర్ తర్వాత ఫలితాలు బాగుంటాయని చెప్పుకుంటాను. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ 1971 అండి. అంటే నెల కూడా చెప్పండి, నెల రోజు. ఏ నెలలో పుట్టారండి? అంటే 14 అండి, దీపావళి రోజున సాయంత్రం. డేట్ అండి? సాయంత్రం అదే 5:30 పుట్టింది మేడం. డేట్ గుర్తులేదండి? డేట్ అంటే 5వ నెల అండి. 5వ నెల? 10వ నెల. డేట్ చెప్పండి. దీపావళి రోజున సాయంత్రం పుట్టానండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? దువ్వనండి. ఎక్కడండి? దువ్వండి. దువ్వ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కన దువ్వండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి, నా లైఫ్. అయ్యా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు అంటే చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను సార్. మా లైఫ్ ఎలా ఉంటుందండి? మీ పూర్తి పేరు చెప్పండి. మా తాతగారు వెళ్తే 2 తాతగారులు అండి, వెంకట సుబ్బరాజు అని పెట్టారు. నేను సిగ్నేచర్ అయితే సుబ్బరాజు అని పెడతానండి. సిగ్నేచర్ సుబ్బరాజు అని పెడతారా? సమస్య చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి ముందు. నా సమస్య అంటే ఏమీ లేదు మేడం, ఏం లేదు సార్. ఏమీ లేదంటే ఊరినే ఫోన్ చేస్తే చెప్పండి, అసలు ఏం సమస్య, ఎందుకు ఫోన్ చేస్తే చెప్పండి అది ముందు. అంటే ఫ్యామిలీ గొడవల గురించి అండి. చెప్పండి, ఏదైనా పర్వాలేదు, గట్టిగా టీవీలో చెప్పండి, మాకు అది తెలిస్తే దాన్ని బట్టి చూద్దాం. ఎందుకంటే మీరు డేట్ కరెక్టే చెప్పలేదు. అమావాస్య నాడు పుట్టినాడు, దీపావళి అంటే అమావాస్య నాడు పుట్టారనమాట. మీ పేరు బలం బట్టి మీ జాతకం చెప్పాలన్నమాట, అందుకోసం అడిగాను, ఇంకేం లేదు. అది జనింజ గోత్రం అండి. రాజులేంటి మీరు? డాక్టర్ అండి. సరే అండి. అయ్యా మీ జాతకంలో చూసినప్పుడు మీ పేరు బల ప్రకారం చూసుకున్నా, ఇప్పుడున్న లగ్న ప్రకారం చూసుకున్నా, ఈ ఫ్యామిలీ ప్రాబ్లం ఏదైతే మీరు ఉన్నారో అది 2006 నుండి మొదలైందండి. ఇది సుమారుగా 2014 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అవుతుంది. సమస్య అనేది పెద్దగానే ఉంది. ఇప్పుడు సమస్య పరిష్కారం 2014 ఫిబ్రవరికి అవుతుంది. మీరు చేయవలసిన ఇక్కడ పని ఏంటంటే ప్రత్యేకించి ఇది వైడూర్యం అనే ఒక రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. గణపతి ఆరాధన బాగా చేయండి. ఈ రెండింటి ప్రభావంలో కొంతవరకు సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 మేడం. ఏ నెల అండి, ఏ డేట్ అండి? 6వ తారీఖు 4వ నెల. 4వ నెల ఏప్రిల్ 6వ తారీఖు. టైం చెప్పండి. టైం ఎన్ని గంటలకు? ఏంటండి? 4:30 మేడం. తెల్లవారుజాము 4:30 అండి? అవునండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? చింతకుర్తి గ్రామం. చింతకుర్తి గ్రామం. అవును. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా భవిష్యత్తు టీచర్ ఎలా ఉంటుంది? ఓకేనండి, మీ గురువు గారు ఇప్పుడు చెప్తారు. ఏం చేస్తున్నారండి మీరు? ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాను.
ఇది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందండి, కన్యా రాశి అని చెప్పింది. దాని ప్రకారం చూసుకుంటే లగ్నం కూడా ఇక్కడ కుంభలగ్నం, ధనస్థానంలో బుధాదిత్య యోగంతో పాటు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడము. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తోందండి. అందులో కూడా అంతర్దశలో మీకు ఏంటంటే బుధుడి ప్రభావం కనబడుతుంది. 2014 జనవరి 27 తర్వాత మీ భవిష్యత్తులో మంచి మార్పులు జరుగుతాయండి. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఏంటంటే కొంతవరకును విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ నిత్యపారాయణం చేయడం ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు పూర్తిగా బయటికి వెళ్ళే కార్యక్రమానికి ఏ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అంటే ఉత్తర దిక్కుగా వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయండి. ఇంట్లో కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఉత్తర ద్వారం కూడా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల అంటే కొంతవరకు మీ వ్యవహారంలో వ్యవసాయ రంగంలో కూడా అన్నింటిలో కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2014 జనవరి 27 తర్వాత నుండి మంచి ఫలితాలు మీకు ఇస్తాయని చెప్తాం. ఓకే గురుగారు, ఇందాక అన్నదమ్ముల రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ రిలేషన్ని బలోపేతం చేయాలంటే అసలు ఏం చేయాలండి? ఈ తృతీయ స్థానాన్ని చక్కగా బలోపేతం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మేష లగ్నం ఏందనుకోండి, తృతీయం అని అంటే ఇక్కడ మేషం, వృషభం, మిథునం. మిథునం అంటే బుధుడు మాట, అధిపతి మాట. బుధుడికి సంబంధించిన కార్యక్రమాలతో చేసుకుంటూ పోవాలన్నమాట. అంటే ఏంటి, సమస్య పరిష్కారం సమస్య పెద్దదవుతున్న కొద్ది ఏంటంటే బుధుడి కంటే విష్ణు అంశానికి సంబంధించిన నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ, అదేవిధంగా విష్ణు సహస్రనామం చదవడం కానీ, దానికి సంబంధించిన నారాయణ అంటే విష్ణు సంబంధించిన కొన్ని ప్రక్రియలు కర్మానుసారం చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల అంటే కొంతవరకు అన్నదమ్ముల మధ్య మంచి రిలేషన్ పెరగడానికి అవకాశం ఉందన్నమాట. అయితే అక్కడ ఉన్న గ్రహం ఏంటి చూస్తాం. మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ 3 ఇంట్లో ఏ కుజుడో ఏ శనియో ఎవరో ఒకరు ఉంటే కానీ మనం ఇంత ఇబ్బంది పడమాట. సో కుజుడు కానీ శని కానీ అక్కడ ఉండండి. దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అక్కడ అన్నదమ్ముల మధ్య ఫలితాలు ఉంటాయన్నమాట, మంచి ఫలితాలు ఉంటాయి, రిలేషన్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే 3వ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పని చేయడం జరుగుతుందన్నమాట. ఆ స్థానం మీద ఉన్న గ్రహ దృష్టిని బట్టి ఒకవేళ శుభగ్రహం ఉందనుకోండి, మనం తెలియకుండా మన అన్నదమ్ముల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందుతుంటాం. చూడండి, కొంతమంది ఇళ్లలో అన్నదమ్ములు ఎక్కడో యూఎస్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరినీ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఫ్యామిలీస్ అంటే నేను వచ్చేసాను యూఎస్కి, ఎన్ఆర్ఐని అయిపోయాను, నువ్వు కూడా వచ్చారా, నీ కూడా ఉద్యోగం ఇస్తానంట, అలా ఎంతమంది తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆ థర్డ్ హౌస్లో ఉన్న ప్రభావం చాలా అద్భుతంగా ఉన్నాడు. కొంతమంది ఏంటంటే వాడు యూఎస్ వెళ్ళిపోతాడు, అన్నదమ్ములు మర్చిపోతాడు, తల్లిదండ్రులు మర్చిపోతుంటాడు. కారణం ఏంటంటే వాడు డబ్బు సంపాదించి బిజీ ఉంటాడు, 3వ ఇంట్లో వాడికి అవకాశం లేదన్నమాట. తర్వాత భాతృస్థానంలో చూసినప్పుడు కూడా మన తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరు తమ్ముళ్ళు అయితే చెల్లెలు అయితే ఉంటారో వాళ్ళ యొక్క జీవితాల గురించి కూడా తెలుస్తుందన్నమాట. సో ఆ స్థానాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో డెఫినెట్గా మనకి ఏంటంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం, రిలేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందని చెప్తాం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, గుంటూరు నుంచి సుకుమార్ గారు. సుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977. ఓకే. 1వ తేదీ జూన్ నెల. జూన్ 1, 1977. టైం చెప్పండి. రాత్రి 1వ తేదీ 12 గంటల 5 నిమిషాలకి. 1వ తేదీ 12 గంటల 5 నిమిషాలకి. ఓకే. ప్లేస్ చెప్పండి. అంతే మేడం. ప్లేస్ చెప్పండి. ఏంటి మేడం? ఎక్కడ పుట్టారండి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు మేమిద్దరం విడిపోయాము, మా భార్యాభర్తలం విడిపోయాము. ఓకేనా. వేరే మ్యారేజ్ చేసేసుకున్నారు. మరి పరిస్థితి అనే ముందు ఏంటి పరిస్థితి అని. ఓకేనమ్మా, మీ గురువు గారు చెప్తారు. మీది ఇక్కడ అనురాధ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా కుంభలగ్నం అయింది, ధనస్థానంలో కేతు, కుటుంబ స్థానంలో కేతు ఉండడము, తర్వాత కుజుడు ప్లస్ శుక్రుడు ప్లస్ బుధుడు ముగ్గురు కలిసి మేషంలో ఉండడం, శుక్రుడు యొక్క బలహీనత. శుక్రుడు ఎప్పుడైతే బలహీన స్థితిలో ఉన్నాడో వైవాహిక జీవితంలో ఇబ్బంది జరుగుతుంది. తర్వాత కుజుడు యొక్క దోషం కూడా ఇక్కడ కనబడుతుంది కొంతవరకు, దీని ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో గురుడు యొక్క ప్రభావం ఉంది. 2014 ఆగస్టు తర్వాత మీ లైఫ్లో మంచి మార్పులు వస్తాయేమో, అక్కడ నుండి లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది. అప్పటి వరకు కొంచెం కష్టంగా ఉంది. అయితే మీరు కొంచెం జీవనోపాధికి, తర్వాత మీరు మీ మేధస్సు ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళడానికి, మీ ఆరోగ్యం కూడా నరాలకు సంబంధించిన సమస్య కూడా బయటపడి అంటే దాని నుండి బయటపడడానికి ఈ బుధుడికి సంబంధించిన గరుడు పచ్చి అని ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది చేస్తూ నిత్యము సుందరకాండ పారాయణం చేయడం ప్రయత్నించిన, అందులో కూడా ఏంటంటే సుందరకాండ పారాయణం పట్టాభిషేకం అని ఉంటుంది ఆ వర్గం, అది చదవడానికి ప్రయత్నం చేయండి. దీని ప్రభావం వలన తర్వాత ఈ రత్నం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు ఉంటాయి. వచ్చే సంవత్సరం ఆగస్టు నుండి లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది చెప్పగలుగుతాము. గురుగారు, హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాల్ ఉన్నారండి, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 జనవరి 1983. జనవరి 14, 1983. అవును మేడం. టైం చెప్పండి. సాయంత్రం 4:32 మేడం. సాయంత్రం 4:32. ఎక్కడ పుట్టారండి? మేడం ఎక్కడ పుట్టారండి? ఏ ఊర్లో పుట్టారు?
నల్గొండ జిల్లా కోదాడ పోలింగూడెం మేడం. నల్గొండ జిల్లా కోదాడ. అవును మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే మామూలుగా జాతక చక్రం ఎట్లా తెలుసుకుందామని మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? సార్ నేను జాబ్ చేస్తాను సార్, సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. సరే అండి, మీది ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం అయిందండి. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి, లగ్నం మిథున లగ్నం అయింది. లగ్నంలో రాహు ప్రభావం కనబడుతోందండి. ప్రస్తుతానికి ఆ రాహు దశ నడుస్తోంది. అందులో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతోందండి. మీ జాతకంలో ఏంటంటే మీరు ఉద్యోగం చేస్తున్నారే కానీ ముందు ముందు పక్క నుండి ఏదో ఒక ట్రేడింగ్ కానీ సైడ్ బిజినెస్ కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మీకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. లగ్న రాహు ప్రభావం బాగా ఉంది కాబట్టి రాహు ప్రభావం తగ్గించుకోవడానికి మీకు ఆవేశపూరితమైన నిర్ణయాల నుండి బయటపడడానికి ఏంటంటే కొంతవరకు ప్రశాంతమైన ఆలోచనతో మీరు చేయడం చాలా అవసరం పడుతుంది. చంద్రుడు కూడా వేవరింగ్ మైండ్లో ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించిన బుధుడు సంబంధించిన పచ్చాన రత్నం కూడా మీరు పెట్టుకోండి. వ్యాపార అంశంలో దృష్టిలో పెట్టడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో 2013 అక్టోబర్ తర్వాత మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. ఓకే గురుగారు, కాల సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. నమస్తే.